ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నిన్న రసవత్తమైనటువంటి చర్చ జరిగింది. బీజేపీ శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పటి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా నటుల్ని, దర్శకుల్ని, నిర్మాతల్ని అందరినీ, పెద్దలందరినీ తాడేపల్లిలోని తన ఇంటికి పిలిచి అవమానించారు, మాట్లాడనన్నారు. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేరు నానితో మాట్లాడి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడడంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలిశారు అని చెప్పి కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీనిపై స్పందిస్తూ తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఎవరు గట్టిగా మాట్లాడారు, ఎవరో గట్టిగా మాట్లాడలేదు, అది పూర్తిగా అబద్ధం అని అన్నారు. అంతవరకు నిజం. అది జగన్మోహన్ రెడ్డి తను సినిమా ప్రముఖుల్ని కలవాలనుకున్నారు, సినిమా ప్రముఖులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకున్నారు, కలిశారు. టికెట్లు ధరలు పెంచుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన అనుమతించారు. అంతవరకు నిజం. అయితే ఈ సందర్భంలో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి కొంత అభ్యంతరకరంగా, అవహేళనపరంగా మాట్లాడారు. అది కూడా దానికి చిరంజీవి గారు స్పందించారు. సరే, అయితే బాలకృష్ణ గారు ఏమన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ సైకో అనేసారు. సో తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డిని సైకో అని తిట్టడం అనేది కొత్త విషయం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అదే పద్ధతిలో పిలిచారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త వరకు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డిని సైకో అనే తిడతారు. తెలుగుదేశం నాయకుడు పట్టాభి అయితే బోసడీకే అన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండగానే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎవరైనా బూతులు మాట్లాడగలరా? మాట్లాడలేరు. వైసీపీ నాయకులు కూడా బూతులు మాట్లాడడం లేదు ముఖ్యమంత్రిని ఉద్దేశించి. కానీ వీళ్ళు మాత్రం తెలుగుదేశం వాళ్ళు నిరంతరం జగన్మోహన్ రెడ్డిని సైకో అనే తిడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమర్థనీయం వాళ్ళే ఆలోచించుకోవాలి. మంచి పద్ధతి కాదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన అభిమానులను కొడతారు, అభిమానులని తిడతారు, లేకపోతే ఆడది కనిపిస్తే ముద్దన్న పెట్టాలి, కడుపన్నా చేయాలంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉంటారు. అది కూడా పెద్దగా చర్చించాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే సభలో మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణ తీరు, అది ప్రజాప్రతినిధుల సభ అనేటువంటి స్పృహ ఆయనకు ఉండి మాట్లాడారా లేక మాట్లాడారా అనేది అర్థం కావడం లేదు. కళ్ళజోడు తలపైన పెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని, అవి అభ్యంతరకరమైనటువంటి పొజిషన్స్. గౌరవనీయులు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉండేటువంటి సభ, శాసనసభ, రాష్ట్రానికి సంబంధించిన చట్టసభ, ప్రజాప్రతినిధుల సభ. ఆ సభలో ఒక సభ్యుడు మాట్లాడే పద్ధతి అదేనా? కళ్ళజోడు తల మీద పెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని, అది దాని పట్ల నాకైతే చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని సైకో అనేది మాట్లాడడం, రెండు, ఆయన మాట్లాడిన తీరు, ఆ హావభావాలు, ఇవి అభ్యంతరకరమే. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీల నాయకులు ఒకరినొకరు గౌరవించుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డిని సైకో అని తిట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు కొత్తగా ఒరిగే లాభం అయితే ఏమీ లేదు. ఇలా అంత స్థాయిలో విమర్శించడం ఆపుకుంటే ప్రజలు హర్షిస్తారు, మెచ్చుకుంటారు.